Hello everyone. Today we will discuss about what is economics and what is business economics. So economics అంటే ఏంటి? సో ఎకనామిక్స్ అన్నది ఒక గ్రీక్ ఆరిజిన్ నుంచి వచ్చింది వర్డ్ విచ్ మీన్స్ ఓయికోనామియా అంటే ఏంటి అంటే హౌస్ హోల్డ్ మేనేజ్మెంట్. హౌస్ హోల్డ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి అంటే మన డే టు డే లైఫ్లో మనం తీసుకునే డెసిషన్స్ అంటే మనకుండే డిఫరెంట్ చాయిసెస్లో ఒకదాన్ని మనం చూస్ చేస్తాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్ చేయడం అంటే ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ మిస్టర్ ఏ. సో మిస్టర్ ఏకి ఒక పర్సన్ అండి, ఇతని బర్త్డే అనుకుందాం. ఇతని బర్త్డేకి ఒక 1000 రూపీస్ అనేది ఇతనికి బర్త్డే ప్రెజెంట్స్ లాగా వచ్చాయి. సరే, ఈ 1000 రూపీస్ తీసుకొని తనకి ఎటువంటి చాయిసెస్ ఉంటాయి అంటే ఫస్ట్ చాయిస్ ఈస్ ఫుడ్. తను ఎయిదర్ ఈ 1000తో ఫుడ్ మీద ఎక్స్పెండిచర్ ఇంకర్ అవ్వచ్చు, లేదా సెకండ్ ఆప్షన్ ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ రోజులో ఈ ఎవ్రీడేలో మనం ఇన్వెస్ట్మెంట్ అనేది వెరీ కామన్ వర్డ్, ఇన్వెస్ట్మెంట్ అయినా చేయొచ్చు, లేదా షాపింగ్. ఈ 1000తో తను షాపింగ్ అయినా చేయొచ్చు, లేదా డొనేషన్స్. సో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్గా మనకి 4 ఆప్షన్స్ వచ్చాయి, 4 ఆల్టర్నేటివ్ చాయిసెస్. ఈ చాయిసెస్ని తను చూస్ చేసి ద బెస్ట్ చాయిస్ని తను సెలెక్ట్ చేస్తారు. దీన్నే మనం సింపుల్ టర్మ్స్లో ఎకనామిక్స్ అంటాం. ఇది జనరల్ సెన్స్లో. ఫర్దర్గా ఈ ఎకనామిక్స్ని మనం స్ప్లిట్ చేసుకున్నాము అంటే 2గా కేటగరైజ్ అవుతుంది. ఒకటి మైక్రో ఎకనామీ అండ్ మ్యాక్రో ఎకానమీ. సో మైక్రో అంటే ఏంటి అంటే సింపుల్ టర్మ్స్ మనం చెప్పాలి అంటే ఒక పర్సన్ గురించి ఇది డిస్కస్ చేస్తుంది, సింగిల్ ఆస్పెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూనే ఇది మనతో డిస్కస్ చేస్తుంది. సో మ్యాక్రో ఎకనామిక్స్ అంటే ఏంటి? సో మ్యాక్రో విచ్ మీన్స్ అగ్రిగేట్ లెవెల్ ఇది మనకి డిస్కషన్ అనేది చేస్తుంది. అంటే ఎలా సార్? ఒక గ్రూప్ గురించి ఇది మాట్లాడుతుంది. మళ్ళీ మనం మైక్రో తీసుకున్నామంటే ఒక సింగిల్ పర్సన్ గురించి ఇది డిస్కస్ చేస్తుంది. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్కి, ఇండివిజువల్ కస్టమర్, ఇండివిజువల్ ఫర్మ్, ఇండివిజువల్ ఇన్కమ్. అంటే ఒక పర్సన్, ఒక ఫర్మ్ అంటే కంపెనీ, లేదా ఒక పర్సన్ యొక్క ఇన్కమ్. అగ్రిగేట్ లెవెల్ అంటే చూడండి ఎగ్జాంపుల్కి నేషనల్ ఇన్కమ్. అంటే చూడండి, నేషనల్ అంటే ఏంటి? ఒక కంట్రీస్ ఇన్కమ్ గురించి, టోటల్ ఇన్కమ్ గురించి మాట్లాడుతుంది. లేదా ఆల్ ఫర్మ్స్ ఇన్ ఏ కంట్రీ, ఒక కంట్రీలో ఉండే అన్ని ఫర్మ్స్ గురించి ఇది మనకి డిస్కస్ అనేది చేస్తుంది. ఇలా మనం ఎకనామిక్స్ని 2గా మనం స్ప్లిట్ చేస్తాం. నెక్స్ట్, సో ఎకనామిక్స్ అంటే ఓకే, వాట్ ఈస్ బిజినెస్ ఎకనామిక్స్? సో సింపుల్ టర్మ్స్, బిజినెస్ అంటే ఏంటి? బిజినెస్ మీన్స్ బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. సో ఈ బయింగ్ అండ్ సెల్లింగ్ ఎందుకు చేస్తారండి? బిజినెస్ మ్యాన్ అన్న తను ఈ బయింగ్ అండ్ సెల్లింగ్ ఎందుకు చేస్తాడు? మేజర్ ఆబ్జెక్ట్ ఈస్ మేకింగ్ ప్రాఫిట్. ఈ ప్రాఫిట్ అనేది ఎలా వస్తుంది? ఒక బిజినెస్ మ్యాన్కి ప్రాఫిట్ అనే ఆస్పెక్ట్ ఎలా వస్తుంది? సో ఇది ఎలా వస్తుంది అంటే తను చేసే సేల్స్ బట్టి వస్తుంది. సో సేల్స్ అనేవి తను ఎలాగైనా చేయొచ్చు. ఒకటి మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు, ఇంకొకటి ఒక దగ్గర పర్చేస్ చేసి ఇంకొక దగ్గర సేల్ చేయొచ్చు. అంటే ఇతనికి మార్జిన్ ఉంటుంది, చిన్న మార్జిన్ ఒకటి పాయింట్అవుట్ చేసుకొని ఈ పాయింట్ ఆఫ్ మార్జిన్తో తను సేల్ చేస్తే తనకేమొస్తుంది? ప్రాఫిట్. ఓకే, సో ఇప్పుడు ఇతను సేల్ చేయాలి. ఓకే సార్, ఎలాంటి గూడ్స్ అండ్ సర్వీసెస్ని ఇతను సేల్ చేయాలి? ఫస్ట్ పాయింట్, ఈ ఎలాంటివి సేల్ చేయాలి అంటే ఏదైతే కరెంట్ మనకి కంట్రీలో ఉండే డిమాండ్ బేస్ చేసుకొని ఇతను ఆ ప్రోడక్ట్స్ని సేల్ చేయాలి. సార్ ఈ డిమాండ్ అంటే ఏంటి? సో డిమాండ్ మీన్స్ డిజైర్, కోరిక. ఒక కంట్రీలో ఎటువంటి డిమాండ్ ఉంది, ఎటువంటి డిజైర్ ఉంది అన్న దాన్ని బట్టి ఆ బిజినెస్ మ్యాన్ ఆ కంట్రీలో అలాంటి ప్రోడక్ట్స్ని పర్చేస్ చేయడం కానీ మ్యానుఫ్యాక్చర్ చేయడం కానీ చేసి మళ్ళీ వాటిని రీసేల్ చేస్తారు. దీన్ని ఇంకొంచెం డీటెయిల్గా చూద్దాం. ఎగ్జాంపుల్కి, ఒక కంట్రీలో ఇప్పుడు ఎగ్జాంపుల్కి యంగ్ పీపుల్ ఉన్నారనుకుందాం. యంగ్ పీపుల్ మీన్స్ వాళ్ళ ఏజ్ ఒక అరౌండ్ 20 years ఉందనుకుందాం. సో ఇప్పుడు బిజినెస్ మ్యాన్ ఎలాంటి ఆప్షన్ చూస్ చేస్తాడు అంటే ఈ యంగ్ పీపుల్ ఏం పర్చేస్ చేస్తారు, ఈ యంగ్ పీపుల్ ఏది ప్రిఫర్ చేస్తారన్న దాని మీద బేస్ చేసుకొని ఇతను ప్రోడక్ట్స్ అనేది మ్యానుఫ్యాక్చర్ కానీ లేదా ట్రేడ్ కానీ చేస్తాడు. ఇలాంటి గూడ్స్ని ఈ యంగ్ పీపుల్ చూస్ చేసే గూడ్స్ని. ఓకే, ఈ యంగ్ పీపుల్ ఎలాంటి గూడ్స్ చూస్ చేస్తారు? ఈ లేటెస్ట్ టెక్నాలజీ, లేటెస్ట్ గూడ్స్ ఏదైతే ఫుడ్ ప్రిఫర్ చేస్తారో యంగ్స్టర్స్, వాటిని మాత్రము ఈ బిజినెస్ పర్సన్ అన్న తను ట్రేడ్ చేస్తారు. బికాజ్ వీళ్ళు చూస్ చేసేవన్నీ కూడాను వాళ్ళ టేస్ట్ అండ్ ప్రిఫరెన్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. సెకండ్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఒక కంట్రీలో ఓన్లీ కిడ్స్ ఉన్నారనుకోండి, అంటే ఒక పర్టికులర్ లొకేషన్ కానీ ఒక సెగ్మెంట్ కానీ తీసుకున్నప్పుడు కిడ్స్ ఉన్నారు, లైక్ వాళ్ళ ఏజ్ లెస్ దాన్ 14 years అలా అనుకుందాం అనుకోండి. సో 14 years బిలో ఉన్న వాళ్ళు ఎలాంటివి పర్చేస్ చేస్తారు, ఎలాంటివి చూస్ చేస్తారు అంటే చాక్లెట్స్, క్యాండీస్, టాయ్స్, ఏవైతే వాళ్ళు చూస్ చేస్తారో ప్రిఫర్ చేస్తారో అలాంటి పర్టికులర్ ప్రోడక్ట్స్ని ఈ బిజినెస్ మ్యాన్ అతను ప్రొడ్యూస్ చేస్తాడు. ఎందుకంటే వీళ్ళు పర్చేస్ చేసే గూడ్స్ అండ్ సర్వీసెస్ని ఇతను సప్లై చేస్తే ఇతనికి ప్రాఫిట్ వస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్, ఇఫ్
అక్కడ ఓల్డ్ పీపుల్ ఉన్నారనుకుందాం, ఒక సెగ్మెంట్ మొత్తం, ఒక సెగ్మెంట్ లేదా ఒక కంట్రీ ఏదైనా ఒక సెక్టార్ తీసుకున్నప్పుడు ఓల్డ్ పీపుల్ ఎగ్జిస్టెన్స్లో ఉన్నారు అంటే చూడండి, ఓల్డ్ పీపుల్ ఉన్నప్పుడు వీళ్ళు ఒకవేళ బిజినెస్ పర్సన్ కనుక లేటెస్ట్ టెక్నాలజీ, ఫ్యాషనబుల్ గూడ్స్ ఇలాంటివి కనుక ప్రొడ్యూస్ చేస్తే వీళ్ళు పర్చేస్ చేయరు. లేదా టాయ్స్ అని, చాక్లెట్స్ అని, ఐస్ క్రీమ్స్ ఇలాంటివి కనుక పర్చేస్ చేస్తే ఓల్డ్ పీపుల్ ప్రిఫర్ చేయరు. వీళ్ళు ఎలాంటివి ప్రిఫర్ చేస్తారు అంటే మెడిసిన్స్, వాళ్ళ రిక్వైర్మెంట్, వాళ్ళు యూజ్ చేసే ఐటమ్స్ ఏవైతే యాక్సెసరీస్ ఉంటాయో రిగార్డింగ్ దర్ ఏజ్, వాళ్ళు అలాంటివి మాత్రం పర్చేస్ చేస్తారు. సో బిజినెస్ మ్యాన్ ఏం చేస్తారంటే వీళ్ళ డిజైర్ బేస్ చేసుకొని ఇలాంటి గూడ్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ ఈ బిజినెస్ మ్యాన్ యొక్క మెయిన్ ఆబ్జెక్ట్ మనకి ప్రాఫిట్ కాబట్టి ఈ ప్రాఫిట్ ఓరియంటెడ్ మాత్రం ఇతను చేస్తాడు. ఓకే, సో డిమాండ్ని ఇంకొంచెం డీటెయిల్గా మనం డిస్కస్ చేసాము అంటే ఇక్కడ ఎలా స్ప్లిట్ అవుతుందో ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూద్దాం, ఈ డిమాండ్ని మనం ఇంకొంచెం డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. సో డిమాండ్ అంటే ఏమన్నాం, డిజైర్ అంటే ఏంటంటే కోరిక. ఇప్పుడు ఎక్స్ అన్న పర్సన్కి ఒక ప్రోడక్ట్ పర్చేస్ చేయాలనుకుంటారు, కార్ తీసుకుందాం. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్కి ఆడి కార్ తీసుకుందాం. ఇప్పుడు ఇతను ఆడి కార్ని పర్చేస్ చేయాలనుకున్నాడు. ఓకే, సో పర్చేస్ చేయాలనుకున్నారు, డిజైర్ ఉంది తనకి, బట్ అతని దగ్గర మనీ లేదు. నెక్స్ట్ విల్లింగ్నెస్ ఉంది బట్ మనీ లేదు. సో ఇప్పుడు డిమాండ్ క్రియేట్ అవుతుందా? డిమాండ్ అనేది క్రియేట్ అవ్వదు. ఈ ఆప్షన్ మనకి సూటబుల్ కాదు. నెక్స్ట్ ఆప్షన్లో ఇతనికి డిజైర్ లేదు బట్ మనీ ఉంది. సో ఇతని ఆడి కార్ అన్న దాని మీద డిజైర్ లేదు, మనీ ఉంది. ఇతను విల్లింగ్నెస్ కూడా ఏం చూపించట్లేదు. నెక్స్ట్ డిమాండ్ క్రియేట్ అవుతుందండి, డిమాండ్ అనేది క్రియేట్ అవ్వదు. ఫైనల్గా ఇంకొక ఎగ్జాంపుల్లో సో ఇతనికి డిజైర్ ఉంది పర్టికులర్ ప్రోడక్ట్ పర్చేస్ చేయాలని. నెక్స్ట్ ఇతనికి మనీ అవైలబిలిటీ కూడాను ఉంది. నెక్స్ట్ విల్లింగ్నెస్ కూడా చూపిస్తున్నాడు, అంటే తన కోరికని ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. అదే మనీ ఉంది, ఎబిలిటీ కూడా ఉంది. సో ఇప్పుడు డిమాండ్ క్రియేట్ అవుతుందా? ఎస్, క్రియేట్ అవుతుంది. ఇలా అన్ని ఫ్యాక్టర్స్ని మనం కనుక సాటిస్ఫై చేస్తే డిజైర్, మనీ, విల్లింగ్ పవర్, అప్పుడే మనకి డిమాండ్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసి ఒక బిజినెస్ పర్సన్ అతను ఎటువంటి ప్రోడక్ట్స్ని మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తే మనకి డిమాండ్ ఉంటుంది, ఎటువంటి గూడ్స్ని మనం సేల్ చేయాలి అన్నది డిపెండ్ అవుతారు. నెక్స్ట్ ఈ బిజినెస్ ఎకనామిక్స్ని ఇంకొంచెం డీటెయిల్గా డిస్కస్ చేసాము అంటే నేచర్ అన్న దాని గురించి డిస్కస్ చేద్దాం. నేచర్, సో ఇది ఎలా ఉంటుంది సార్, బిజినెస్ ఎకనామిక్స్ అన్నది ఎలా ఉంటుంది, దీని నేచర్ ఏంటి? ఫస్ట్ బిజినెస్ ఎకనామిక్స్ ఈజ్ ఏ సైన్స్. సో మనం బిజినెస్ ఎకనామిక్స్ని ఒక సైన్స్గా ట్రీట్ చేస్తాం. సైన్స్ అంటే ఏంటి? సో సైన్స్ అంటే ఏంటి అంటే ఇది కాజ్ అండ్ ఎఫెక్ట్ యొక్క రిలేషన్షిప్ని డిస్కస్ చేస్తుంది. కాజ్ ఇది ఎలా జరిగింది, కాజ్ ఏంటి, దీనివల్ల ఎఫెక్ట్ ఏంటి అన్న దాని గురించి డిస్కస్ చేసేది సైన్స్. కాబట్టి బిజినెస్ ఎకనామిక్స్ అనేది ఒక సైన్స్ లాగా మనం ట్రీట్ చేయొచ్చు. నెక్స్ట్ బిజినెస్ ఎకనామిక్స్ ఈజ్ యాజ్ అన్ ఆర్ట్. సో ఆర్ట్ అంటే ఏంటి అంటే అప్లికేషన్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఏవైతే సైన్స్ మనకు చెప్తుందో ఇలా చేయాలి అని చెప్పి ప్రాసెస్ అండ్ ప్రొసీజర్ చెప్తుందో, ఆర్ట్ ఏం చేస్తుందంటే దాన్ని అప్లికేషన్ చేస్తుంది. అంటే దీన్ని అప్లై చేసి రియల్ లైఫ్లో ఇలాగే వర్కౌట్ అవుతుందా, ఇలా చేస్తే మనకి నిజంగా ఈ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుందా అన్నది ఆర్ట్ అనేది మనకి చెప్తుంది. కాబట్టి దీన్ని మనం సింపుల్గా ఎలా అంటాము అంటే అప్లికేషన్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనొచ్చు. నెక్స్ట్ బిజినెస్ ఎకనామిక్స్ ఈజ్ ఇంటర్డిసిప్లినరీ అంటాం మనం. ఇంటర్డిసిప్లినరీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే బిజినెస్ ఎకనామిక్స్ అనేది ఒక సింగిల్ ఆస్పెక్ట్ కాదని, ఇందులో మల్టీ డిసిప్లినరీస్ ఉంటాయి, చాలా ఉంటాయి ఇందులో. ఎలా సార్, దీంట్లో ఏమేమి ఇన్వాల్వ్ అయి ఉంటాయి? ఫస్ట్లీ అకౌంటింగ్. సో ఎకనామిక్స్లో, బిజినెస్ ఎకనామిక్స్లో మనకి అకౌంటింగ్ ఆస్పెక్ట్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది, ఎంత ఎలా అన్నది. ఫినాన్స్ మ్యాటర్స్ మనం ఇన్వాల్వ్ అయి ఉంటుంది, మనం డెసిషన్ మేకింగ్ తీసుకునేటప్పుడు. లా మ్యాటర్స్ రిలేట్ అయ్యి ఉంటాయి, అంటే మన ఒక కంట్రీలో ఎటువంటి లాస్ అండ్ రెగ్యులేషన్స్ కంప్లై అయితే మనం గూడ్స్ని సేల్ చేయగలుగుతాం, ఎలా మనం సేల్ చేసిన గూడ్స్ని అకౌంటిఫై చేసి ఏదో ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది డిస్కస్ చేయాలి. అండ్ ఫినాన్షియల్ మ్యాటర్స్, ఎంత ప్రైస్కి మనం సేల్ చేయాలి, ఎంత ప్రైస్కి సేల్ చేస్తే మనకి మార్జిన్ అనేది ఎంత వస్తుంది అన్నది ఇన్ డీటెయిల్గా మనం డిస్కస్ చేస్తాం. అండ్ ఫైనల్లీ అండ్ బట్ నాట్ లీస్ట్ మేనేజ్మెంట్ అంటే ఏంటి అంటే మనకి ఉన్న లిమిటెడ్ రిసోర్సెస్ అన్నవి చాలా లిమిటెడ్ అండి మనకి. ఈ లిమిటెడ్ రిసోర్సెస్తో మనం ఏం చేయాలి అంటే మ్యాక్సిమం సాటిస్ఫాక్షన్ పొందాలి. అంటే మనకుండే డిఫరెంట్ ఆల్టర్నేటివ్స్ని యూజ్ చేసి, ఈ టెక్నిక్స్ని యూజ్ చేసి, మనకుండే ఆ కొద్దిగా వనరుల్ని యూజ్ చేసుకొని మనం ఎలా చేస్తామంటే మ్యాక్సిమం సాటిస్ఫాక్షన్ని పొందుతాం. క్లియరా? దీన్ని మనం మేనేజ్మెంట్ అంటాం. అంటే ఏంది? మేనేజ్ చేయడం, మనకుండే రిసోర్సెస్ని పర్టికులర్ సాటిస్ఫై చేయడం కోసం మేనేజ్ చేసేది మేనేజ్మెంట్ ఎక్సెట్రా. ఇంకా ఇందులో చాలా ఆస్పెక్ట్స్ మనకి ఇన్వాల్వ్ అయి ఉంటాయి. నేచర్ ఆఫ్ బిజినెస్ ఎకనామిక్స్, ఇవి వన్ ఆఫ్ ది బెస్ట్ 3 ఆప్షన్స్ అని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ చూడండి, ఇంకా మనం డీటెయిల్గా డిస్కస్ చేసాం బిజినెస్ ఎకనామిక్స్లో అంటే
మనం ఎకనామీని 3గా క్లాసిఫై చేస్తామండి. ఒకటి క్యాపిటలిస్ట్ ఎకానమీ, సోషలిస్టిక్ ఎకానమీ అండ్ ఫైనల్లీ మిక్స్డ్ ఎకానమీ. సో క్యాపిటలిస్ట్ ఎకానమీ అంటే ఏంటి, వన్ బై వన్ చూద్దాం. క్యాపిటలిస్ట్ ఎకానమీ అంటే ఏంటి అంటే, సో ఇక్కడ ఎలా జరుగుతుంది అంటే, ఇక్కడ ఓనర్షిప్ అంతా కూడాను ప్రైవేట్ ఇండివిజువల్స్ యొక్క హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. సో ప్రైవేట్ ఇండివిజువల్స్ అంటే ఎవరు, ప్రైవేట్ సెక్టర్, ప్రైవేట్ పర్సన్స్ వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళ చేతిలో కంట్రోల్ ఉండడం వల్ల వీళ్ళ మెయిన్ మోటివ్ ఏముంటుంది అంటే ప్రాఫిట్, ఓన్లీ ప్రాఫిట్. సో ప్రాఫిట్ ఎంత ఎర్న్ చేయాలి, ఎంత సేల్ చేయాలి, ఎంత బిజినెస్ చేయాలి, ఓన్లీ వీళ్ళు దీని మీద డిపెండ్ అయి ఉంటారు. ఎందుకంటే వీళ్ళ ఫుల్ మోటివ్ ఏంటంటే జనరేషన్ ఆఫ్ వెల్త్, ఎలా సంపదని జనరేట్ చేయాలి మనం అన్న దాని మీద ఫోకస్ చేస్తుంటారు. నెక్స్ట్ సోషలిస్టిక్ ఎకానమీ. సోషలిస్టిక్ ఎకానమీ అంటే ఏంటి అంటే, ఇక్కడ ఓనర్షిప్ మొత్తం కూడాను పబ్లిక్ కంట్రోల్లో ఉంటుంది, అంటే గవర్నమెంట్ అండర్టేకింగ్లో ఉంటుంది. గవర్నమెంట్ ఎలా థింక్ చేస్తుంది అంటే, సో మన పీపుల్ని నేను ఎలా డెవలప్ చేయాలి, ఎలా వెల్ఫేర్ ఎలా బాగుండాలి అందరూ మన కంట్రీలో ఉండే పర్సన్స్, ప్లస్ ప్రాఫిట్ కూడాను, ఇది ఎలా ఫోకస్ చేయాలి అని గవర్నమెంట్ అనేది దీని మీద ఫుల్ డెసిషన్ తీసుకుంటుంది. అండ్ ఫైనల్లీ మిక్స్డ్ ఎకానమీ. సో ఈ వర్డ్ చెప్తుంది ఆల్రెడీ మనకి కాంబినేషన్ ఆఫ్ సోషలిస్టిక్ అండ్ క్యాపిటలిస్టిక్ ఎకానమీ. సో ఇక్కడ మనకి ఆబ్జెక్టివ్ ఏముంటుందంటే, ప్రాఫిట్తో పాటు వెల్ఫేర్ కూడా ఉంటుంది. సో ప్రజల యొక్క సంక్షేమం గురించి కూడా వీళ్ళు కన్సిడర్ చేస్తారు. అంటే ఓన్లీ ఫర్ ప్రాఫిట్, ఈ వెల్ఫేర్ని కూడా కన్సిడరేషన్లోకి తీసుకొని వీళ్ళు ఏం చేస్తారు అంటే, అక్కడ ప్రొడక్షన్ యాక్టివిటీస్, దీని కన్సర్న్ యాక్టివిటీస్ వీళ్ళు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటలిస్టిక్ ఎకానమీకి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా ఏ కంట్రీని మనం చూస్ చేయొచ్చు అంటే యూఎస్ఏ. సోషలిస్ట్కి ఒక కంట్రీని ఎగ్జాంపుల్గా చూస్ చేయొచ్చు అంటే మనం దేన్ని చూస్ చేయొచ్చు అంటే నార్త్ కొరియా. సో ఈ నార్త్ కొరియన్ లాంటి కంపెనీస్ని మనం కనుక తీసుకున్నామంటే ఇది దీనికి బెస్ట్ సూటబుల్ ఎగ్జాంపుల్గా మనం కన్సిడర్ చేయొచ్చు. సరే, దీన్ని ఇంకొంచెం మనం డీటెయిల్గా క్లాసిఫై చేసాము అంటే సోషలిస్టిక్, క్యాపిటలిస్టిక్కి ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్యాపిటలిస్టిక్ ఎకానమీ, ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఎక్స్ అని ఒక పర్సన్ ఉన్నాడు, తనకి ఒక 5 kids ఉన్నారు అనుకుందాం, 5 persons. సరే ఈ 5 persons, ఈ 5 kids కూడా ఏం చేస్తున్నారు అంటే సిఎంఏ కోర్స్ చేస్తున్నారు అనుకుందాం. సిఎంఏ కోర్స్లో ఓన్లీ 2 persons సక్సీడ్ అయ్యారు, అంటే మిగిలిన పర్సన్స్ అందరూ కూడాను క్వాలిఫై అవ్వలేదు. వీళ్ళు డిఫరెంట్ సెక్టార్స్లోకి వెళ్ళిపోయారు, క్లియరా. కానీ ఈ 2 persons సక్సీడ్ అయిపోయి వీళ్ళు లైఫ్లో సిఎంఏ మీద జాబ్స్ అనేవి చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఫాదర్ ఏం చేశాడంటే, ఎక్స్ అన్న పర్సన్ తన దగ్గర ఉండే 500 acres ఆఫ్ ల్యాండ్ని వీళ్ళిద్దరి మధ్యనే షేర్ చేశారు. ఎవరైతే సిఎంఏ క్వాలిఫై అయ్యారో వీళ్ళ మధ్యలోనే షేర్ చేసేసాడు, 250 and 250. వీళ్ళని ఎవరిని కూడా ఇతను కన్సిడర్ చేయలేదు, ఎందుకంటే ఓన్లీ వీళ్ళు మాత్రమే సక్సీడ్ అయ్యారు కాబట్టి వీళ్ళకే షేర్ చేశారు. ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం చెప్పొచ్చు క్యాపిటలిస్టిక్ ఎకానమీకి. సేమ్ ఎగ్జాంపుల్ మనం కనుక మళ్ళీ తీసుకున్నాము అంటే సోషలిస్టిక్ ఎకానమీకి, ఈ సోషలిస్టిక్ ఎకానమీలో మనం ఫాదర్ వై అనే ఒక పర్సన్ని ఫాదర్గా తీసుకుందాం. సేమ్ ఇతను కూడాను 5 kids ఉన్నారు అనుకుందాం సేమ్ పర్సన్కి. సో సేమ్ ప్రీవియస్ ఎగ్జాంపుల్ లాగే ఇక్కడ కూడాను 5 kids ఏం చేస్తున్నారంటే సిఎంఏ అనేది పర్స్యూ చేస్తున్నారు. వీళ్ళలో ఏమైందంటే, వీళ్ళలో కూడాను ఇద్దరు మాత్రమే సిఎంఏ అన్నది క్వాలిఫై అయ్యారు. ఇతను కూడాను సేమ్ 500 acres ఆఫ్ ల్యాండ్ అన్నది ఉంది. ఈ 500 acres ఆఫ్ ల్యాండ్ ఉన్నప్పుడు ఇతను ఏం చేస్తాడు అంటే, సోషలిస్టిక్ ఎకానమీలో ఎవ్రీ కిడ్కిను ఈక్వల్గా డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. లైక్ 100 acres, 100, 100, 100, 100 acres. ఎందుకంటే ఇతని వీళ్ళ యొక్క వెల్ఫేర్ని కూడా ఇతను కన్సిడరేషన్లో ఉంచుకొని ఈ 5 persons కూడాను హ్యాపీగా ఉండాలి, నాట్ ఓన్లీ బేస్డ్ ఆన్ ద దేర్ సర్టిఫికేట్ ఆర్ క్వాలిఫికేషన్ ఆర్ జాబ్. వీళ్ళు ఏం చేయాలంటే, వీళ్ళు వేరే జాబ్స్ చేసుకుంటున్నా ఈ సిఎంఏ కాకుండా, బట్ ఇతను ఏం చేశాడంటే వీళ్ళందరూ నా పర్సన్సే, బిలాంగింగ్స్ అని చెప్పేసి ఇతను ఎలా చేస్తాడంటే ఈ 500 acres ఆఫ్ ల్యాండ్ని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తారు అమాంగ్ దెమ్. ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం తీసుకోవచ్చు సోషలిస్టిక్ ఎకానమీ. నెక్స్ట్, సో ఇక్కడ ఎకనామిక్స్లో మనకి సెంట్రల్ ప్రాబ్లం అని చెప్తాం, సెంట్రల్ ప్రాబ్లం. సో మెయిన్ ప్రాబ్లం అంటే ఏంటి సార్? ఈ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి సార్? ఫస్ట్ ఈ బిజినెస్ పర్సన్కి కొన్ని క్వశ్చన్స్ తనకి తను వేసుకోవాలి. ఒకటి, ఫస్ట్ వాట్ టు ప్రొడ్యూస్, ఏం ప్రొడ్యూస్ చేయాలి అంటే, అతను ఎలాంటి ప్రోడక్ట్స్ ప్రొడ్యూస్ చేస్తే అతనికి సేల్స్ అనేవి జరుగుతాయి. సేల్స్ జరగడం వల్ల అతనికి రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. ఫస్ట్ అతను ఏం ప్రొడ్యూస్ చేయాలి, వాట్ టు ప్రొడ్యూస్, ఇది ఎలా ప్రొడ్యూస్ చేయాలి, హౌ టు ప్రొడ్యూస్, ఇది ఎలా. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్కి మనం ఒక ప్రోడక్ట్ని ఫిక్స్ అయిపోయినాం, ఎక్స్ అన్న ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేసి దీన్ని సేల్ చేద్దాం అనుకున్నాం. ఇది ఎలా చేయాలి అంటే, మనం
ఇప్పుడు చూడండి మనకి డిఫరెంట్ ఆప్షన్స్ వచ్చేసాయి నవే డేస్. ఎలా అంటే ఒకటి మనం ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయొచ్చు, అంటే మనంతటా మనమే ఒక ఫ్యాక్టరీని కన్స్ట్రక్ట్ చేసుకొని ఫ్యాక్టరీలో మనకు కావాల్సిన ప్రోడక్ట్ మనకు కావాల్సిన వెరైటీలో మనం ప్రొడ్యూస్ చేసి సేల్ చేయొచ్చు. సెకండ్ ఆప్షన్ మనం ఏం చేయొచ్చు, ఆల్రెడీ ప్రొడ్యూస్ చేసిన దాన్ని పర్చేస్ చేసి మనం దాన్ని మళ్ళీ రీసేల్ చేయొచ్చు, మీన్స్ ప్రాఫిట్ మార్జిన్ యాడ్ చేసుకొని దీన్ని ఎక్సెస్ ప్రైస్కి మనం అమ్మొచ్చు. నెక్స్ట్ ఇంకో ప్రోడక్ట్ ఉంది, అవుట్ సోర్సింగ్ ఇస్తాం, అంటే థర్డ్ పార్టీ దగ్గర అతని దగ్గర ఫ్యాక్టరీ ఉంటుంది, తన దగ్గర మన ప్రోడక్ట్స్ని మనం మ్యానుఫ్యాక్చర్ చేసుకొని జస్ట్ తన కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అయినంత కాస్ట్ ఇచ్చేసి రిమైనింగ్ కాస్ట్ అంతా కూడాను మనం వేసుకొని అడ్వర్టైజ్మెంట్ ప్రమోషన్స్ ఇవన్నీ మనం వేసుకొని మన ప్రోడక్ట్ని సేల్ చేయడం. లేదా మిడిల్ మెన్ లాగా ఉండడం, ఒక పర్సన్ సేల్ చేస్తాడు, ఇంకో పర్సన్ పర్చేస్ చేస్తాడు, మిడిల్లో మనం ఏం చేస్తామంటే వీళ్ళిద్దరికి ఒక కనెక్షన్ లాగా ఫామ్ అవుతాం. లైక్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చు అంటే నవే డేస్లో అమెజాన్, ఈబే, ఈ వెబ్సైట్స్ అన్ని ఏం చేస్తాయి మనకి, ఫ్లిప్కార్ట్, ఇవన్నీ ఏం చేస్తాయి అంటే జస్ట్ మిడిల్ మెన్ లాగా ఉంటాయి. వీళ్ళవేమి ఓన్ ప్రోడక్ట్స్ ఉండవు, బట్ వీళ్ళు ఎలా యాక్ట్ చేస్తారంటే సేల్ చేసేది ఒక పర్సన్, పర్చేస్ చేసేది ఇంకో పర్సన్, వీళ్ళు ఒక మీడియం లాగా యాక్ట్ చేస్తూ ఉంటారు. ఇలా మనం ప్రొడ్యూస్ చేయొచ్చు. హౌ టు ప్రొడ్యూస్. నెక్స్ట్ హూమ్, ఇది ఎవరికి చేయాలి, ఎలాంటి పాపులేషన్కి చేయాలి, ఆల్రెడీ ఇది మనం డిస్కస్ చేసాం. ఇది ఎలాంటికి చేయాలి అంటే మనకి చాలా క్లాసిఫికేషన్స్ చేసాం మనం, యంగ్ పీపుల్ అని చెప్పి, కిడ్స్ అని చెప్పేసి, ఓల్డ్ పీపుల్ అని చెప్పి, ఇలా మనం డిఫరెంట్గా మనం దీన్ని స్ప్లిట్ చేస్తూ వచ్చాము. ఇలా ఎటువంటి సెగ్మెంట్ ఆఫ్ పాపులేషన్ మన లొకాలిటీలో లేదా మన మార్కెట్లో అవైలబిలిటీ ఉంటారో అలాంటి పర్సన్స్కి మనం వాళ్ళ రిగార్డింగ్ గూడ్స్ని మనం సేల్ చేయడం. నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం మనకి ఏముంటుంది అంటే ఎకనామిక్స్లో, సో లాస్ట్ ప్రాబ్లం వచ్చి వాట్ ప్రొవిజన్స్ ఆర్ టు బి మేడ్ ఫర్ ఎకనామిక్ గ్రోత్. సో ఇప్పుడు మన ఎకనామిక్ గ్రోత్ అవ్వాలంటే మనం ఎలా చేయాలి, ఏం చేయాలి, సార్ ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి, ఎలాంటి సేవింగ్స్ చేయాలి, ఇలాంటివన్నీ మనం కన్సిడర్ చేసామంటే ఇది కూడాను వన్ ఆఫ్ ది లాస్ట్ సెంట్రల్ ప్రాబ్లమ్గా మనం కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొంచెం డీటెయిల్గా మనం డిస్కస్ చేసాము అంటే బిజినెస్ ఎకనామిక్స్ని 2 సైన్సెస్గా అయితే డివైడ్ అయ్యి ఉంటుందండి జనరల్ టర్మ్స్లో చెప్పాలి అంటే సింపుల్ ఫామ్లో. ఒకటి పాజిటివ్ సైన్స్, ఇంకొకటి వచ్చి నార్మేటివ్ సైన్స్. ఇది మనం చాలా రిపిటేటివ్గా వింటూ ఉంటాం. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం మనం పాజిటివ్ సైన్స్ అండ్ నార్మేటివ్ సైన్స్. సో దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మనం చూస్ చేద్దాము. ఎగ్జాంపుల్ ఈబే. సో ఇది ఒక ఆన్లైన్ కామర్స్ వెబ్సైట్ అనవచ్చు మనం. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మన ప్రోడక్ట్స్ని మనం సేల్ చేయొచ్చు, డిఫరెంట్ ప్రైజెస్కి మనం సేల్ చేయొచ్చు. అంటే ఎలా అంటే ఆప్షన్. ఇప్పుడు మనం మన ప్రోడక్ట్ని ఎగ్జాంపుల్కి 10,000 కోట్ చేసామనుకోండి, ఇప్పుడు వేరే కస్టమర్స్ అందరూ వచ్చేసి దీనికి బిడ్డింగ్ వేస్తారు. 10,000, 20,000, 30,000, 40,000 ఎవరైతే హైయెస్ట్ ప్రైస్ని కోట్ చేస్తారో మనం వాళ్ళకి మన ప్రోడక్ట్ని సేల్ చేయొచ్చు. ఇది ఒక ఆప్షన్ అనేది మనకి ఈబే వెబ్సైట్లో అవైలబిలిటీలో ఉంటుంది. ఓకే, సో అయితే ఇప్పుడు ఏంటి, ఎగ్జాంపుల్కి మనం ఏ ప్రోడక్ట్ని మనం సేల్ చేయాలనుకుంటున్నాము అంటే వన్ ఆఫ్ ది ఆర్గాన్ కిడ్నీని మనం సేల్ చేయాలనుకుంటున్నాం. సార్ వై, సార్ ఎందుకు సార్? సార్ బికాస్ వీ వాంట్ టు పర్చేస్ ఐఫోన్. ఐఫోన్ పర్చేస్ చేయడం కోసం మన బాడీ పార్ట్ ఒక ఆర్గాన్ని సేల్ చేద్దాం అనుకుంటున్నాం. మనం ఎంతకి కొటేషన్ ప్లేస్ చేసాము అంటే వెబ్సైట్లో 50,000 రూపీస్ అని మనం కొటేషన్ని ప్లేస్ చేసాం. ఓకే, ఈ ప్రైస్ బిడ్ అవుతూ ఎంతకు వచ్చింది అంటే మన ప్రైస్ వరకు రీచ్ అయిపోయింది, 1,60,000 రూపీస్ వరకు రీచ్ అయింది. క్లియర్. ఇప్పుడు 1,60,000కి మనం లాక్ చేసేసి కన్సర్న్ కస్టమర్కి మనం మన ప్రోడక్ట్ని మనం సేల్ చేసేసాం. ఆ కిడ్నీ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం సేల్ చేసాం. ఇప్పుడు ఈ 1,60,000తో మనం పర్చేస్ చేసే ఐఫోన్ 2 క్వశ్చన్స్ అరైజ్ అవుతాయి. ఫస్ట్లీ 1,60,000 అన్నది కరెక్ట్ ప్రైజా? ఈజ్ రైట్ ప్రైస్? 1,60,000 ఈజ్ రైట్ ప్రైస్? నెక్స్ట్, సో సెకండ్ క్వశ్చన్ అరైజ్ అయిపోయేది, సార్ బికాజ్ ఆఫ్ ఐఫోన్ పర్చేస్ మన బాడీ ఆర్గాన్ని సేల్ చేయడం కరెక్టా? అంటే సేల్ ఆఫ్ కిడ్నీ ఈజ్ కరెక్ట్. ఓకే, ఈ 2 క్వశ్చన్స్ అనేవి మనకి అరైజ్ అవుతాయి. ఇప్పుడు మనం సింపుల్గా దీన్ని డీకోడ్ చేసాము అంటే ఈజ్ ఎ రైట్ ప్రైస్, 1,60,000 అనేది రైట్ ప్రైజా, ఇంకా మనకి ఎక్కువ ప్రైస్ వస్తుందా, లేదా ఇది చాలా లో ప్రైజా, లేదా ఇది పర్ఫెక్ట్ ప్రైజా అని మనకి చెప్పేది ఏంటి అంటే పాజిటివ్ సైన్స్. ఈ పాజిటివ్ సైన్స్ మనకి ఇది కరెక్ట్ ప్రైజా రాంగ్ ప్రైజా అన్నది చెప్తుంది. నెక్స్ట్, సేల్ ఆఫ్ కిడ్నీ. సో సింపుల్గా ఒక పార్ట్ కోసం, ఒక చిన్న ప్రోడక్ట్ కోసం, మనల్ని ఎంటర్టైన్ చేసుకోవడం కోసం మన ఆర్గాన్ని సేల్ చేయడం కరెక్టా, ఈజ్ ఇట్ కరెక్ట్ అని చెప్పేది మనకి ఏంటి అంటే నార్మేటివ్ సైన్స్. కాబట్టి ఈ బెస్ట్ ఎగ్జాంపుల్తో మనం పాజిటివ్ సైన్స్ అండ్ నార్మేటివ్ సైన్స్ని మనం అండర్స్టాండ్ చేయొచ్చు. క్లియర్. సో నెక్స్ట్ టాపిక్ మనం డిమాండ్ గురించి నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.